నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. భారత్ బయోటెక్ కు చేరుకున్న విదేశీ బృందం. పరిశోధనలు పరిశీలిస్తున్న 64 దేశాల రాయబారులు. ఏలూరు వింత వ్యాధిపై కేంద్ర త్రిసభ్య కమిటీ పరీక్షలు. వ్యాధి కారణాలపై నిపుణుల ఆరా. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్. జర్నలిస్టుపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దౌర్జన్యం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. రేణిగుంటలో రైల్వే ట్రాక్ లో పేలుడు. మహిళకు గాయాలు. పరామర్శించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ వెళ్తే, కరోనా వ్యాక్సిన్ల తయారీపై ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ ను సందర్శించడానికి గాను 64 దేశాల రాయబారులు హైకమిషన్ల బృందం హైదరాబాద్ చేరుకుంది. దేశంలో కోవిడ్ పై జరుగుతున్న పరిశోధనలు విదేశీయులకు పరిచయం చేసే లక్ష్యంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఉన్నత స్థాయి సందర్శనను ఏర్పాటు చేసింది. 80 దేశాలకు గాను చెందిన రాయబారులు హైకమిషనర్లతో కూడిన బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా భారత్ బయోటెక్ వెళ్లి అక్కడ కోవాక్సిన్ కి సంబంధించి జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను తెలుసుకున్నారు. మరో బృందం సభ్యులు బయోలాజికల్ ఈ సంస్థను సందర్శించనున్నారు. ఇక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్రం పంపిన త్రిసభ్య కమిటీ చేరుకుంది. ముగ్గురు ఎన్సీడీసీ వైద్య నిపుణుల బృందం వింత వ్యాధికి గురైన రోగులతో మాట్లాడి వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీలో డాక్టర్ జంజడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఎయిమ్స్ న్యూఢిల్లీ, డాక్టర్ అవినాష్, జియోపేట్వర్ వైరాలజిస్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే, డాక్టర్ సంకేత్ కులకర్ణి ఉన్నారు. ఇప్పటికే ఏఐఎంఎస్, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ బృందాల పరిశీలన చేపట్టాయి. पहले से बात कर रहे हैं।
ఇక సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించి తగు సూచనలు చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ వార్తలు రాసినందుకు స్థానిక రిపోర్టర్ సంతోష్ ను ఫోన్లో బెదిరించారు మహిపాల్ రెడ్డి. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొన్ని రోజుల క్రితం పటాన్చెరులో జరిగిన అక్రమాలు కబ్జాలపై స్థానిక విలేకర్ వరుస కథనాలు రాశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే విలేకర్ ని ఫోన్లో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ఆడియో కాస్త బయటికి రావడంతో వైరల్ అయింది. కాగా ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్లో జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు. దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా హెచ్చరికలు జారీ చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మెదక్ జర్నలిస్ట్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన పదవిని కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బేషరతుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంతోష్ నాయక్ క్షమాపణ చెప్పాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం పక్షాన మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి మీరేం చేస్తారా చేసుకోండి, డీజీపీకి కంప్లైంట్ చేస్తారా, కాళ్ళు విరగొడతాం అనే మాటలు కాకుండా పేపర్ పైన రాయలేనటువంటి భాషలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పదవిని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఇక రేణిగుంట రైల్వే ట్రాక్ సమీపంలో రసాయన పదార్థం పేలుడు ఘటనలో భాగంగా తీవ్రంగా గాయపడ్డ మహిళను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. కరకంబాడి రైల్వే ట్రాక్ సమీపంలో పేలుడు సంభవించి మహిళ గాయపడ్డ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే రుయా ఆసుపత్రికి వెళ్లి బాధితురాల్ని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధితురాలు శశికళకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. చూసుకుంటా
ఎవరి గురించి అది మాట్లాడుతూ ఉంటాం. ఆయన నెంబర్ తీసుకున్నాం. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి విచారించగా 16 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. ఏడవ తేదీ రోజు సాయంత్రం అనుమాన పరిస్థితుల్లో ఈ బ్యాగుతోనే తిరుగుతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది పేట్ బషీరాబాద్ పోలీసులు. ఆ బ్యాగ్ తెరిచి చూస్తే దాంట్లో గాంజా ప్యాకెట్స్ చూడటం జరిగింది. ఇది వెయిట్ 16 కేజీలు ఉంది. దీంతో రాచపూడి మనోజ్ కుమార్ అని చెప్పి తను మూసాపేటలో ఉంటాడు. తన నేటివ్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం. అదేవిధంగా బైరాగి సంతోష్ కుమార్ అని చెప్పి ఇతను కూడా మూసాపేటలో ఇద్దరు కలిసి ఉంటారు. వీళ్ళ నేటివ్ వచ్చేసి సుర్వకోట విలేజ్ శ్రీకాకుళం. వీళ్ళకిద్దరికి గతంలో వైజాగ్లో ఫ్రెండ్షిప్ ఉండి అక్కడ కొంతకాలం ఏదో రియల్ ఎస్టేట్ చేసినారు. ఆ తర్వాత సిటీ వచ్చినారు. అయితే వీళ్ళకు వైజాగ్లో శివ అని చెప్పి ఒక అతను పరిచయం ఉన్నాడు. అతని పూర్తి డీటెయిల్స్ వీళ్ళకి తెలియదు. పేరు, అతను ఉండే ప్రదేశం తెలుసు. అతను గంజాయి ఏదైనా కావాలంటే నేను సప్లై చేస్తానని అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ క్రమంగా ఇదికి వచ్చిన తర్వాత వీళ్ళకి లాక్డౌన్లో పెద్ద రియల్ ఎస్టేట్ అది ఏమి లేక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి ఈ శివని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు గంజాయి అంటే కదా, ఏమన్నా గంజాయి ఉంటే పంపించగలుగుతావా అంటే నేను ఇస్తాను అని అంటే వీళ్ళు వైజాగ్ వెళ్ళి 6వ తారీఖు నాడు వీళ్ళకు గాంజా డెలివరీ చేయడం జరిగింది. అది తీసుకొని వచ్చి మూసాపేటలో పెట్టుకుందాం అనుకున్నారు. కానీ మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి అక్కడ లాడ్జీలో ఉందామని చెప్పి నిన్న మన వైపుకి రావటం జరిగింది. పేట్ బషీరాబాద్ లిమిట్స్లో అతను అనుమానంగా తిరుగుతూ ఉంటే రాంబాబు సబ్ ఇన్స్పెక్టర్ గారు పట్టుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తే నేను ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎక్కడైనా ధూల్పేటలో దీన్ని అమ్ముకుందామని చెప్పి తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళని కస్టడీలోకి తీసుకొని తర్వాత వీడికి ఎక్కడైతే సోర్సు వైజాగ్ నుంచి సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ను కూడా పట్టుకొని రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరుకుతాయి మధ్యకాలంలో ఇదే ఎక్కువ. ఈ సందర్భంగా ప్రజలకు మేము చేసే మనవి ఏంటంటే పిల్లలు ప్రవర్తనని తల్లిదండ్రులు గమనించాలని, వాళ్ళు ఏదైనా ఇటువంటి చెడు వ్యసనాలకి బానిసలవుతున్నారేమో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటికి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టయితే వాళ్ళు భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొని దొంగతనాలు పాల్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అలవాటును వదులుకోలేక మానసిక వికలాంగులతో ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇంట్లో పెద్దవాళ్ళు తమ పిల్లల ప్రవర్తనని గమనించాలని, అదేవిధంగా ఇటువంటి చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని వదిలించుకోవటానికి ఏదైనా సెంటర్స్ని, ఏదైనా వైద్య సలహాలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ కోరుతున్నాం. మళ్ళొకసారి కూడా ట్రాన్స్పోర్ట్ల మీద నిఘా పెడతాము. అదేవిధంగా మన ప్రాంతంలో ఇది సప్లై చేయడానికి ఏదైనా సప్లైదారుడు ఉన్నాడా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తాము. ఇక మానవులంతా ఒకటేనని, సర్వమతాల సారం ఒకటేనని నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ముస్లిం యువకుడు నిరూపించాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాజిద్ ఆన్లైన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. హిందువులైన అతని స్నేహితులు అయ్యప్ప మాలను ధరించారు. కాగా వారితో మమేకమైన సాజిద్ గత 3 సంవత్సరాలుగా శబరిమలై అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నాడు. అయితే ఈ సంవత్సరం తన స్నేహితులకు భిక్ష ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో పలు స్వాములు, భక్తులు పాల్గొని అన్నదానం స్వీకరించారు.
మిత్రులు మీర్ సాజిద్ అలీ మా యొక్క బాగులాడ వాస్తవ్యులు గత కొన్ని సంవత్సరాలుగా అంటే 3 సంవత్సరాల నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అతను నూతనంగా షాడో ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అని చెప్పేసి గాంధీ పార్క్లో షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన ఈ 3 సంవత్సరాల్లో అయ్యప్ప దర్శనం చేసుకొని ఇక్కడ స్వాములకు భిక్ష ఏర్పాటు చేయాలని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి అనుకొని ఈ సంవత్సరం కుదరడం వల్ల ఈ యొక్క అయ్యప్ప స్వాములందరికీ కూడా భిక్ష పెట్టడం జరిగింది. మరియు ఈ యొక్క మీర్ సాజిద్ అలీ సంబంధించినటువంటి మిత్రులందరం కూడా ఇక్కడ బాగులవాడలో ప్రతి సంవత్సరం మాలధారణ చేయడం జరుగుతుంది. అదే ఉద్దేశంతో ఈయన అన్ని మతాల సారాంశం ఒకటే అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి దేవుడి దగ్గర కూడా మన ఏదైనా కూడా భగవంతుడి స్మరణ ఒకటే అని చెప్పేసి తెలియజేస్తూ ఇట్టి అయ్యప్ప స్వామి యొక్క భిక్ష పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు భిక్ష పెట్టడం జరిగింది. ఇట్టి భిక్ష చెప్పినందుకు మీర్ సాజిద్ అలీ గారికి మా స్వాములందరి తరఫున ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో వైద్యులు గీతాభవన్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆయుర్వేద, హోమియోపతి, యునాని వైద్యులకు అలోపతి శస్త్రచికిత్సలు చేయుటకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ప్రజలకు వైద్య సేవలు పరంగా జరిగే నష్టం వివరాలను పొందుపరుస్తూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వసంతరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోలాస రామ్ కిరణ్, వైద్యులు పాల్గొన్నారు. ఆలోపతి వైద్యము కాలేరి ఎవరి సర్జన్లు లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కాలేరి ఎవరి సర్జన్లు శిక్షణ లేని శస్త్రచికిత్స లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కాలేరి ఎవరి సర్జన్లు శిక్షణ లేని కాలేరి ఎవరి సర్జన్లు కాలేరి ఎవరి సర్జన్లు లాంగ్ లివ్. CCIM నోటిఫికేషన్ ద్వారా మేము మొన్న కూడా CCIM నోటిఫికేషన్ విత్డ్రా చేయాలని 4 కమిటీస్ ఆఫ్ నీతి ఆయోగ్ కూడా విత్డ్రా చేయాలని మొన్ననే మేము మా విమెన్స్ వింగ్ తరఫున చేశాము. అయితే ఇది ఎంత మాత్రమో ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ మెసేజ్. CCIM యొక్క గెజెట్ ద్వారా ఆయుర్వేద వైద్యులు మరియు మిగతా ఆయుష్ వైద్యులకు అలోపతిలోని సర్జరీలు, చాలా రకాల కాంప్లికేటెడ్ సర్జరీలు అలో చేయడం జరిగింది వాళ్ళకు. దానికి వ్యతిరేకంగా అది శిక్షణ లేని సర్జరీస్ కాబట్టి ప్రజలకు అది నష్టం కలుగుతుంది కాబట్టి ఈరోజు దానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తి భారత వైద్య మండలి పూర్తి నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు మేము తెలంగాణ స్టేట్ మరియు కరీంనగర్ జిల్లాకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరం కూడా ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాము. తర్వాత 11వ రోజు పూర్తి హాస్పిటల్స్ బంద్ చేస్తాము. 6 AM నుండి 6 PM వరకు. ఒక్క ఎమర్జెన్సీస్ను కోవిడ్ వైద్య సేవలు మాత్రం కొనసాగించి మిగతా అన్ని ఓపీ తర్వాత మిగతా సర్వీసెస్ అన్ని ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం రూపకల్పన ఏదైతుందో అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క సభ్యుల మనోవిచారానికి దూరంగా ఉన్నదని తెలుపుతున్నాను. కొంచెం సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క శస్త్రచికిత్స అనేది స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి కోర్సులో జాయిన్ అయినప్పటి నుంచి కూడా దీని యొక్క విధి విధానాలను సరిగ్గా ఆకలింపు చేసుకొని ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేపట్టిన ఈ బంద్కు ప్రజలంతా సహకరించాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేష్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను అగౌరవపరుస్తుందని బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రంగాల వారు కూడా మాకు సహకరించి ఏదైతే మా సంపూర్ణ బంద్ను పూర్తి మద్దతు తెలుపుతారని చెప్పేసి తొమ్మడి ద్వారా ఈ తెలంగాణ ప్రజానికానికి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాలకు చట్టబద్ధత లేని అడ్డుగా వచ్చినటువంటి లంబాడుల మీరు ఏ విధంగా వీళ్ళని ఎస్టులో గుర్తింపు ఇచ్చారో దానిపైన మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి పదే పదే మేము చెప్తా ఉన్నాం. గత డిసెంబర్ 9 సరూర్ నగర్ హైదరాబాద్లో కొన్ని లక్షల జనాలతో అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత మనకి రామ్లీలా మైదానం ఢిల్లీలో కూడా ఒక 50,000 జనాలతో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వాలు స్పందించకపోతే మా యొక్క ఉద్యమ చరిత్ర మీకు అందరికీ తెలిసే కాబట్టి మేము ఉద్యమానికి కూడా వెనుకం చేయం. ఖబర్దార్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంత తొందర అయితే అంత తొందర ఈ మా యొక్క సమస్య పైన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలా. లేకపోతే రేపు జరగబోయే ఏదైతే పరిణామాల్లో ఉంటాయో ఆ పరిణామాలకు పూర్తిగా ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము ముందస్తుగా సమాచారాన్ని ఈ ప్రభుత్వ యంత్రాంగానికి మేము అందివ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే గౌరవ కేసీఆర్ గారు మీరు చాలా సందర్భాల్లో మాకు చెప్పారు పోడు భూముల యొక్క హక్కు పత్రాలు ఇస్తామని చెప్పేసి మీరు ఇవ్వడం లేదు. ఇప్పుడు నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేము కూడా తెలంగాణ రాష్ట్రం మా స్వయం పాలన కోసం మేము కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఉద్యమంలో ఆదివాసులను కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా యొక్క ఆదివాసుల యొక్క బతుకు అంటే అభద్రతా భావనలో ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ విషయం పైన మీరు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి. మరియు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఉంది కదా, ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో కూడా సలహాలు సూచనలు తీసుకొని ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 4 రాష్ట్రాలకు మీ రాష్ట్రంలో ఎస్టీలు ఏ విధంగా కొనసాగింపు చేస్తున్నారో దీనిపైన రద్దు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంక కాసారం గ్రామంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేయరాదని, యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు. ఆడపిల్లలు మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల సమస్యలపై డయల్ 100కు సమాచారం అందించాలని, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజూర్, సిఐ మహేందర్, ఎస్ఐ ఓంకార్ యాదవ్, మహేందర్, నరసింహరావు సిబ్బంది పాల్గొన్నారు. అర్థం చేసుకుంటే చెప్తున్నా పరిణామాలు గట్టి కఠినంగానే ఉంటాయి. గంజాయి తాగిర్రు, ఆ మత్తుల్నే మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఒక్కసారి పెద్ద మనిషి కొంచెం సీసీ కెమెరా పోయి ఏదైనా జరిగిందనుకో నష్టం ఎక్కువ ఉంటుంది. మైనర్ పిల్లలకు ఇవ్వకండి, డాక్టర్ కొంచెం చూసి ఇవ్వండి. 16 రాగానే పెద్దోళ్ళు కాలే 18 కావాల్సిందే. అర్థం చేసుకుంటే చెప్తున్నా పరిణామాలు గట్టి కఠినంగానే ఉంటాయి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాట్సాప్ గ్రూప్ పెట్టుడు, ఇష్టం మాట్లాడుకోవడం, ఇష్టం చేసుడు ఒప్పుకునే లేదు. పక్క ఎవరు తెలుస్తుందని అనుకో బ్యాకప్ కొడితే మొత్తం అవుతుంది. మొత్తం డిలీట్ చేసినా కూడా మెమరీ ఎన్నిసార్లు 9 సార్లు 10 సార్లు ఒకటే మెమరీ స్టోర్ అయితే కూడా తీయచ్చు. అది మీరు అర్థం చేసుకొని అలాంటి చెడు వాటికి పోరని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకటి చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. అందరం కూడా బాల్యం నుంచి వచ్చిన వాళ్ళం, చిన్న వయసు నుంచి వచ్చిన వాళ్ళమే కొంచెం మెత్తగా ఉంటారు అని చెప్పి గట్టిగా పట్టుకో అదవడము, లేదంటే సెక్సువల్ అసాల్ట్ చేయడము ఇలాంటి వద్దు. ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే చిన్నపిల్లలు, ఎందుకంటే మెత్తగా ఉంటారు. మనం కూడా మెత్తగా వచ్చినా కానీ గట్టిగా పట్టుకోవడము, అనబడడం, లేదంటే ఇబ్బంది పెట్టడం అలాంటి చర్యలు వద్దు. అర్థం చేసుకునే కూడా అంటున్నారు పిల్లలు. ఒకటి విపరీతమైన వేగం, చెప్తే వినడు, చెప్తే వింటడా, ఎవడు చెప్పినా వినడాడు, ఎవడు చెప్పినా కూడా పట్టించుకోడు. చెప్పిననుకో ఉల్టా పంచాయతీ తిరగబడు మీది కూడా ఉందా. అట్లా అది అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పేటప్పుడు కూడా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకోండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవపూర్ మండలం రాంపల్లి కోటలో చర్చి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాస్టర్స్ జోసెఫ్, ప్రకాష్, సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జయశంకర్ జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ రాజ్వీర్ పాల్గొని వ్యాఖ్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జిల్లా కమిటీ పాస్టర్లు, మండలంలోని వివిధ ప్రాంతాల పాస్టర్లు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. महिमा महिमा मन यीशु के, महिमा महिमा यीशु के, महिमा महिमा मन यीशु के। हैप्पी हैप्पी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस,
అదేవిధంగా చివరిగా నాన్నగారి ఆశీర్వాద ప్రార్థన చేత మనం దశమ భాగం ఏమని అడుగుతారు. అవునా కాదా? అవునా కాదా? మీకు తెలియకుంటే ఇది నిజమని నమ్మండి, కానీ రివర్స్ కాకండి. ప్రతి విశ్వాసగా ఉంటే గుడికి రమ్మంటాడు. రెండవది దేవుని మహిమపరచండి అమ్మ అని అంటాడు, అంటే ఆరాధించండి, చప్పట్లు కొడుతూ. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ పెద్ద కృష్ణమూర్తి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, ఎల్లయ్య, అనిల్, యాకన్న, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ బయోటెక్ కు చేరుకున్న విదేశీ బృందం, పరిశోధనలు పరిశీలిస్తున్న 64 దేశాల రాయబారులు. ఏలూరు వింత వ్యాధిపై కేంద్ర త్రిసభ్య కమిటీ పరీక్షలు, వ్యాధి కారణాలపై నిపుణుల ఆరా. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్. జర్నలిస్టుపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దౌర్జన్యం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. రేణిగుంటలో రైల్వే ట్రాక్ లో పేలుడు, మహిళకు గాయాలు, పరామర్శించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.